హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే శిరీష యాదవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న జరిగిన బిగ్ బాస్లను అయితే సుమన్ శెట్టి అన్న సూపర్ ఆడిండు. టాస్క్ ఇస్తే టాస్కులను అయితే సుమన్ శెట్టి అన్న క్యాప్టెన్సీ సుమన్ శెట్టికే వచ్చింది. నిన్న ఆడిన గేమ్ అయితే నిన్న ఆడిన తర్వాత గేమ్ విన్నర్ అయిన తర్వాత వచ్చి గంట కొట్టిన తర్వాత ఒక డైలాగ్ వేసిండు. అధ్యక్ష, నీతిగా నిజాయితీగా ఆడతానని చెప్పి బిగ్ బాస్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి సూపర్ డైలాగ్ వేసిండు. వేరే వాళ్ళు ఈ టాస్కులు గెలిచి క్యాప్టెన్సీ వస్తే ఇప్పుడు డెమాన్ పవన్కైనా రమ్యకైనా ఇంకా వేరే వాళ్ళకి రీతుకైనా ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో ఏమో కానీ ఈయనకైతే అందరు హ్యాపీ అయ్యారు. నిన్న క్యాప్టెన్సీ వస్తే అందరు హ్యాపీ అయ్యారు. సుమన్ శెట్టి అన్న అయితే మంచిగా ఆడుతుండు. బిగ్ బాస్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే అసలు ఎందుకు వచ్చిండు, నేను ఎందుకు తీసుకొచ్చిర్రు అన్నట్టు అనిపించేది. కాకపోతే ఇప్పుడు వచ్చినప్పుడు అయితే ఏకు లెక్క వచ్చి మేకు లెక్క దిగిండు. ఇప్పుడైతే సూపర్ ఆడుతుండు. అందరైతే నిన్న క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు ప్లస్ చూసేవాళ్ళు కూడా అందరూ హ్యాపీ అయ్యారు. సుమన్ శెట్టి గారి గేమ్ అయితే రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతుంది. ఆయన బాగా ఆడుతుండు. నిన్న చూసిన దాంట్లో అయితే రమ్య సాయి గేమ్ అయితే నిన్న చూస్తే నవ్వొచ్చింది. గేమ్ అంతా అయిపోయాక ఎక్కడోళ్ళు అక్కడ వచ్చి ఎవరు రచ్చాలు ఉన్నది, అటు పక్కనేమో ఏడుతుర్రు. వీళ్ళు ఏదో గేమ్ అంతా అయిపోలే, మేమే స్టార్టింగ్ వచ్చి ఫస్ట్ గంట కొడుతున్నాము అని రమ్య సాయి అయితే వచ్చి టకటక కొడుతుర్రు. నిన్న అదే కామెడీ అనిపించింది. ఇమానియల్ అయితే మస్తు కామెడీ చేస్తుండు. రామ్లాగా కూడా యాక్టింగ్ చేయమంటే మాత్రం సూపర్ యాక్టింగ్ చేసిండు. నామినేషన్ వచ్చినా కూడా ఇమానియల్ నామినేట్ ఎందుకు అవుతలేడంటే ఈ కామెడీ వల్లనే ఆయనకు ప్లస్ పాయింట్ మస్తు అవుతుంది. ఇమానియల్ అయితే మంచిగా కామెడీ చేస్తుండు, బాగా అనిపిస్తుంది. డెమాన్ పవన్ చుట్టూ అయితే రమ్య రీతు వీళ్ళందరూ బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు డెమాన్ పవన్ చుట్టే తిరుగుతురు. అసలు దేశంలో ఎవ్వరు లేరు అన్నట్టు ఆయన చుట్టే తిరుగుతురు. ఏదో సుడి పెట్టుకొని పుట్టినట్టే ఉంది డెమాన్ పవన్ సంగతి అయితే. ఇవైతే నిన్న జరిగిన అప్డేట్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.